సత్యం అంటుంటాడు, మీనా చేతులతో దేవాలయాల్లో దండలిస్తుంది కదా! మీనా చేతు చాలా బాగుంటుంది. మీనాతో కట్ చేపిద్దామంటే ప్రభావతి అంటుంది, నాకు నచ్చని దాంతో నేను చేపించాను అని అంటుంది. ఇంతలో బాలు అంటాడు, ఇవన్నీ తెంపేస్తా, చించేస్తా, అన్ని కట్ చేస్తా అంటుంటాడు బాలు. ఏ ఆగరా, నువ్వు అంతా రౌడీలా చేస్తున్నావు అని అంటుంది కామాక్షి. ఇంతలో రోహిణి అంటుంది, అత్తయ్య స్కూల్ అత్తయ్య ఇష్టం, ఎవరితో అయినా కట్ చేపిస్తుంది, మీకేంటి బాధ అంటుంది. ఏ అదే అన్నయ్య, అత్తయ్య అని కాదులే కానీ ఎవరైతేనే మనకెందుకు అన్నయ్య చేపించని అని అంటాడు రవి. అవునారా నైటీలు వేసుకునేటోడా, నువ్వు కూడా నాకు చెప్పేవాడివయ్యావా అని అంటాడు బాలు. ఏయ్ ఆపండిరా, నాకున్నది 3 కోడన్లు, ఆ 3 కోడన్లతో నేను ఓపెనింగ్ చేపిస్తా, కట్ చేపిద్దాం, ఏమంటావు ప్రభా అనడంతో సరే అంటుంది ప్రభావతి. ఇంతలో 3 కోడళ్ళైనటువంటి మీనా, రోహిణి, శృతి 3 కలిసి చాలా సంతోషంగా రిబ్బన్ కట్ చేస్తారు. 3 కలిసి అలా చేయడంతో అందరికీ హ్యాపీగా ఉంటుంది, అందరు చాలా సంతోషపడతారు. ఇంతలో మనోజ్ అంటాడు, అమ్మా ఒకసారి మా కోసం నాట్యం చేసి చూపించవా, నువ్వు మర్చిపోయావా, గుర్తుందా అని అంటాడు సత్యం కూడా. ఇద్దరూ కలిసి అనడంతో చాలా సంతోషంగా దైవానికి నమస్కారం చేసుకొని ప్రభావతి నాట్యం చేస్తూ ఉంటుంది. ఆ నాట్యం చూడగానే మన అందరికీ కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. ఇంత ఏజ్లో కూడా ఇలా నాట్యం చేస్తుంది అని అందరూ హ్యాపీగా ఫీల్ అవుతుంటారు కుటుంబ సభ్యులు. అలాగే మనకు కూడా చూడడానికి చాలా బాగా కనబడుతుంది. ఎంత నెగిటివ్ క్యారెక్టర్ అయినా కానీ ఈ వేషధారణలో, ఈ నాట్యంలో మనకు కూడా ముగ్ధులైపోతున్నాం. చాలా బాగా అనిపిస్తుంది. నాట్యం చేస్తుంది, అందరూ సంతోషంగా క్లాప్స్ కొడతారు, అందరూ మెచ్చుకుంటారు. ఇంతలో సీన్ కట్ చేస్తే సత్యం ఇంటికి వస్తారు కుటుంబ సభ్యులు అందరూ. వచ్చి కూర్చొని, అమ్మ మీనా వస్తుంది. ఇంతలో మామయ్య కాఫీ తీసుకురావాలా అని, తీసుకురామ్మా అనడంతో తలా ఒక కాఫీ టీ అని రకరకాలుగా చెప్తూ ఉంటారు. అరే నా భార్య ఏమైనా మిషనారా, అందరికీ ఒకలాగే తీసుకొస్తుంది, అందరికీ కాఫీ తీసుకురా మీనా, మిగిలితే నాకు పొయ్యు అని చెప్తాడు బాలు. సరేనండి అనుకుంటూ వెళ్ళిపోతుంది. నేను బిజినెస్ మ్యాన్ రా, నాకు వెరైటీ ఉండాలి కదా అంటే, ఎవర్రా బిజినెస్ మ్యాన్ ఇక్కడ అని బాలు మరియు మనోజ్ ఇద్దరు గొడవ పడుతూ ఉంటాడు. గొడవ పడుతున్న సందర్భంలో సత్యం, ఆగండ్రా, ఊరికే ఇదే లొల్లా మీ ఇద్దరికి, ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళండిరా అని అంటూ అందరినీ ఎటోలను అటు పంపించేస్తాడు. ఎవరికి వారు వాళ్ళ వాళ్ళ పనులలో వెళ్ళిపోతూ ఉంటారు. ఇంతలో సీన్ కట్ చేస్తే కామాక్షి మరియు ప్రభావతి ఇద్దరు ఆడ కూర్చుంటూ ఉంటారు. సైలెంట్గా ఉంటున్నటువంటి ప్రభావతికి కాఫీ తీసుకొని వస్తుంది కామాక్షి. అయ్యో వదిన, ఏంటి కాఫీ తాగు, అలా కూర్చున్నావేంటి అనడంతో, ఎవరైనా వచ్చారా అంటూ సడన్గా లేస్తుంది. ఇంతలో డోర్ లాక్ కొడుతారు ఎవరు, అమ్మో నేర్చుకోవడానికి వచ్చిన వారే ఏమో, చూడు అనడంతో కామాక్షి డోర్, నేను వాటర్ తీసుకొచ్చానమ్మా అని అంటాడు. అయ్యో నువ్వా బాబు, రేపటి నుండి 4 బాటిల్ వేయు అని చెప్తాడు. ఎందుకమ్మా అంటే తర్వాత నీకే తెలుస్తుంది అని చెప్తాడు. ఇంతలో మరొకసారి బెల్లు నాకవుతుంది. ఎవరు అని వెళ్ళే వరకు కిరాణా సామాను వస్తుంది. మళ్ళీ ఇంకొకసారి అలానే బెల్ కొడుతూ ఉంటారు. ఎవరు అని వెళ్ళే వరకు, అమ్మ మీ ఇంట్లో పాత ఇనుప సామాను ఉందా అని అడుగుతాడు. వెళ్ళండబ్బా వెళ్ళండి, ఏంటి తాపకూర వస్తున్నారు, తర్వాత రండి అని పంపిస్తుంది కామాక్షి. ఇంతలో ఎలక్ట్రిసిటీ వాడు వస్తాడు. తను అందరూ వచ్చిన వాళ్ళని వెలగొడుతున్నామని తను వచ్చి, మేడం ఏసీ ఉందా, ఫ్యాన్స్ తిరుగుతున్నాయా, కరెంట్ ఎప్పటికి సప్లై అవుతుందా అని అడుగుతుంటే, ఎవరో చేరడానికే వచ్చారు కావచ్చని వాళ్ళందరికీ మంచిగా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది కామాక్షి మరియు ప్రభావతి. ఇంతలో తను లోపలికి వచ్చి, నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాను, రేపటి నుండి మిగిలి 3rd గ్రేడ్ పడుతుంది అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది కామాక్షి. ఏం భయపడకు కామాక్షి, నేను కడతాలే బిల్ అంతా, నాది చకచకా నడుస్తుంది కదా, స్కూల్ నడిచిన తర్వాత నీకు కట్టేస్తా అని చెప్పడంతో ఊపిరి పీల్చుకుంటుంది కామాక్షి. ఇంతలో నిజంగానే ఒకరు నేర్చుకోవడానికి వస్తారు. తన యొక్క పాపను తీసుకొని వస్తాడు ఒక పేరెంట్. వాళ్ళు కూడా ఏదైనా బిల్ వసూలు చేయడానికే కావచ్చు అనుకొని, కామాక్షి లేదు ఇక్కడ ఏం నడపడం లేదు, మీరు వెళ్ళండి అని చెప్పి వాళ్ళను పంపిస్తుంది. అయ్యో అలా చేసావేంటి కామాక్షి అని ప్రభావతి అయ్యో అని బాధపడుతూ ఉంటుంది. ఇంతలోకి సీన్ కట్ చేస్తే ప్రభావతి ఇంటి దగ్గర చైర్లో కూర్చొని ఉంటుంది డల్గా. సత్యం వచ్చి, ఏంటి ప్రభా, నేను వెళ్ళేటప్పుడు అలానే ఉన్నావు, వచ్చే వరకు ఇలానే ఉన్నావు, ఏంటి ఫోటోకు ఫోజ్ ఇచ్చినట్టుగా కూర్చున్నావు అంటే ప్రభావతి అంటుంది, ఏం చేయను అండి, ఈరోజు ఒక్కరు కూడా రావలేదు నేర్చుకోవడానికి అని చెబుతుంది ప్రభావతి. సత్యం అంటుంటాడు, అన్నీ ముందే తెలుసుకొని ఓపెన్ చేయాల్సింది, ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది లేదు అని, వెంటనే ఆలోచన లేకుండా చేసే పనులన్నీ ఇలానే ఉంటాయి ప్రభా అని అంటాడు సత్యం. ఇంతలో
బాలు వస్తాడు. ఏంటి నాట్యవతి ఇంత సైలెంట్‌గా ఉంది నాన్న అని అనడంతో, "నువ్వు ఆగరా" అని అంటాడు సత్యం. ప్రభావతికి కోపం వస్తుంది బాలు వేసే సెటైర్‌లకి. ఏ ఈ సొసైటీలో ఎవరికీ అసలు నాట్యం నేర్చుకోవాలన్న ఆలోచనే లేదు. ఏమైనా గజిబిజి లైఫు, గాబరా గాబరా లైఫ్‌లో ఉంటున్నారు అని దూషిస్తుంది సొసైటీని ప్రభావతి. నీలా అందరికీ ఇంట్రెస్ట్ ఉండాలి కదా అంటాడు సత్యం. ఇంతలో కోపం వచ్చినటువంటి ప్రభావతి సత్యం అంటాడు, "అత్తయ్య ఏమైనా తీసుకుందా? తిన్నదా?" అంటే, "కనీసం కాఫీ కూడా తాగలేదు మామయ్య" అని చెప్పడంతో, "అత్తయ్య కొంచెం కాస్తైనా తినండి మీరు" అని అంటుంది మీనా. నువ్వే తిను. నువ్వు వత్తులు వేసి నూనె పోయడం వల్లనే నాకు ఇలా జరుగుతుంది" అని మీనాను దూషిస్తూ వెళ్ళిపోతుంది అక్కడి నుండి. మీనా చాలా బాధపడుతుంది ఫ్రెండ్స్. అప్కమింగ్‌లో ఒక్క ప్రభావతి తను దోమలు కొట్టుకుంటూ ఉంటుంది. ఇంతలో కామాక్షి వచ్చి, "ఏంటి వదినా ఒక్కదానివే ఉన్నావంటే ఎవరూ రావట్లేదు" అని చెబుతుంది. ఇంతలో డోర్ కొడతారు మీనా మరియు బాలు. "నేర్చుకోవడానికి వచ్చాం నాట్యవతి, మాకు నేర్పించు గురువుగారు" అనడంతో, "వీళ్ళు నన్ను వెక్కిరించడానికే వచ్చారు కామాక్షి, వీళ్ళని వెళ్ళిపోమ్మను" అని అంటుంది ప్రభ. "లేదు లేదు గురువుగారు, మాకు నేర్పించండి, మేము నేర్చుకుంటామని" బాలు మరియు మీనా అంటారు. "నువ్వు నాలా డ్యాన్స్ చేయగలవా, నాట్యం చేయగలవా అంటే, నాట్యం చేయగలను అని అనుకుంటున్నా" అని ప్రభావతితో పాటుగా మీనా కూడా స్టెప్పులు వేస్తూ అందరినీ అలరిస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.